వెండి నాది, బంగారం నాదే, భూమి నాదే, ఆకాశం నాదే, పక్షులు నాయే, పశువులు నాయే. నువ్వు కోడిని కోసుకొస్తే, కోడిని తెచ్చి కోస్తే నాకేమన్నా అబ్బా కోడిని కోసింది అనుకుంటానా? నువ్వు ఒక గొర్రెపిల్ల తెచ్చి ఎడ్డిదో గుడ్డిదో బక్క సిక్కిపోయింది ఏదో తక్కువ రేట్లో తెచ్చుకొచ్చి మొక్కు తీర్చుకుందామని నువ్వు నాకు బలిస్తే, ఆహా గొర్రెపిల్ల తెచ్చి బలిచ్చిందని నేనేమన్నా సంతోషిస్తానా? పిచ్చోడా, నీ బలులు కాదురా, నీ హృదయమి, నీ మనసి. ఏమి ఇవ్వాలి దేవునికి? నీ కోడి కాదు, మేక కాదు, గొర్రెలు కావు, పశువులు కావు, పక్షులు కావు, అరటి పండ్లు కావు, అంగూరు పండ్లు కావు, పువ్వులు కావు. మల్లెపూలు తెచ్చి పెడితే దేవుడు సంతోషపడతాడా? ఏమంటావు? ఈరోజు చాలామంది ఎలా దిగజారిపోయారంటే, దేవునికి ఇన్ని పండ్లు, దేవునికి ఇన్ని పువ్వులు, దేవునికి ఒక కోడి, ఒక గొర్రె, ఒక మేక. అవునా? నీ మేక, నీ గొర్రె, నీ పువ్వులు, నీ పండ్లు దేవుడు అంత ఇష్టపడతాడా? అడవిలో ఉన్నాయే జింకలు, కొండ గొర్రెలు, రకరకాల పశువులు ఉన్నాయి కదా, అవన్నీ ఎవరివి? కుందేళ్ళు, జింకలు, కొండ గొర్రెలు, ఇవన్నీ ఉన్నాయే జంతువులు, అవన్నీ ఎవరి? నాయే కదా. నేను తినాలనుకుంటే అవి తిననా? పక్షులు ఉన్నాయి, రకరకాల పక్షులు ఉన్నాయి, పావురములు, నెమిలిలు, అంశలు, పక్షులల్లా రకరకాల పక్షులు ఉన్నాయి. నేను తినాలనుకుంటే వీటిని తిననా? మరి అడవిలో ఎన్నో ఫలాలు ఉన్నాయి, తినాలనుకుంటే తిననా? ఏమంటావు? అన్నీ నాయే కదా. నాకు అవసరమైనప్పుడు నిన్ను ఏది అడగా, నువ్వు నాకు ఏమి ఇవ్వవలసిన అవసరం లేదు, కానీ ఏమి ఇవ్వమన్నాడు దేవుడు చెప్పండి, యథార్థంగా చెప్పండి. అది హృదయమే దేవునికి ఇవ్వాలి, మన మనసు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూర్చున్నాం దేవుని సన్నిధిలో, దేవునికి ఏది కావాలి? మన హృదయము. హృదయంలో దేవునికి చోటు, మన హృదయంలో దేవునికి మొదటి స్థానము, దేవునికి ప్రాధాన్యత. మనుషులకు కాదు, లోకానికి కాదు, పాపానికి కాదు, సాతానికి కాదు, దేవునికి మన హృదయంలో చోటిచ్చినట్లయితే మనం దీవించబడతాం, ఆశీర్వించబడతాం. ఆయన ఐశ్వర్యవంతుడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను, వారి యొక్క నిధులను నింపుతాను.